బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నేను బంగ్లాదేశ్ వెళ్ళిపోతాను. 75 సంవత్సరాలు గత 50 సంవత్సరాలుగా మా కుటుంబం అంతా కోల్పోయింది. నా తల్లిదండ్రులను కోల్పోయాను. నా తోబుట్టువులు కోల్పోయాను. అప్పుడు 1975లో ముజబర్ రెహమాన్ని అంటే వీళ్ళ నాన్నగారిని అందరినీ చంపేశారు అక్కడ ముష్కరులు. ఆయన వల్లే స్వతంత్రం వచ్చింది. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో మన భారతదేశం సపోర్టుతో స్వాతంత్రం వచ్చింది. కానీ దానికి ప్రధాన కారకుడు ముజిబుర్ రెహమాన్ అనేది అందరికీ తెలుసు. అందుకే అక్కడ జాతిపిత అయ్యాడు ఆయన బంగ్లాదేశ్కి. కానీ చాలామంది దాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబాన్ని మొత్తం చంపేశారు. ఆ తర్వాత ఈవిడ ఒక్కరే బతికారు. ఈవిడ ఇంకొకరెవరో వాళ్ళ కుటుంబంలో బ్రతికారు. 5 సార్లు ప్రధాని అయ్యాను. నా దేశం కోసం, నా పార్టీ కోసం, నా ప్రజల కోసం నేను ఎంతో చేశాను. ఇక నన్ను చంపుకుంటారో బ్రతికించుకుంటారో వాళ్ళ ఇష్టం. నేనైతే చావుకు భయపడను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆవిడే స్వయంగా చెప్పి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది చాలా పెద్ద సంచలనంగా మారింది. మరి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుందో తెలియదు. ఆవిడ కనుక ఇప్పుడు వెళ్తే అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారు. మరి ఇప్పుడు బిఎన్పి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కానీ తారిక్ రెహమాన్, అంతకుముందు ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ యొక్క ప్రభుత్వం మాత్రం ఆవిడికి ఉరిశిక్ష వేయాలి, ఒకసారి కాదు 100 సార్లు వేయాలన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రకరకాల వ్యాఖ్యలు చేశారు. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అలా మాట్లాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మిగతా వాళ్ళు మరి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఆవిడ యొక్క రాకని ఉపయోగించుకుంటారా ఏంటన్నది తెలియదు. కానీ ఇది నిజంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. మరి ఆవిడ ఎప్పుడు వెళ్తారనుకున్నారో తెలియదు. ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.